ఎగువ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జలాశయాలు కలకలలాడుతున్నాయి. శ్రీశైలం నాగార్జున సాగర్ కు భారీగా ఇన్ఫ్లో వస్తోంది. గోదావరి ప్రాజెక్టులకు వరద స్వల్పంగానే ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శ్రీరామ్ సాగర్ నీటి నిల్వ 42 టీఎంసీలకు చేరింది. తెలంగాణలో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండిపోయాయి. నిరుడు మొత్తం వర్షాలు లేక వరద రాక ప్రాజెక్టులు మొత్తం వట్టిపోయాయి. అయితే ఇప్పుడు ఆగస్టు ఫస్ట్ వీక్ వరకే ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. ఎగువన కర్ణాటకలోని ఆల్మటి, నారాయణపూర్కు గత నెల 15 నుంచి స్వల్పంగా వరద ప్రవాహం నమోదైతే జూరాల ప్రాజెక్టుకు అదే జూలై 19 నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో స్టార్ట్ అయింది. శ్రీశైలం ప్రాజెక్టుకు జూలై 20వ తేదీ నుంచి వరద మొదలైంది. అప్పటికి ప్రాజెక్టులో 215 టీఎంసీలకు గాను కేవలం 36.56 టీఎంసీల నిల్వనే ఉంది. అప్పటి నుంచి జూలై 22న తొలిసారిగా శ్రీశైలం ప్రాజెక్టుకు 1,00,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం నమోదైంది. ఆ రోజు 1.75 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. 25, 26వ తేదీల్లో రోజు సగటున 2.5 లక్షల క్యూసెక్లకు పైగా వరద వచ్చింది. 27వ తేదీ నుంచి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. అంతకు రెండింతల ఇన్ఫ్లో వచ్చింది. ఆ రోజు నుంచి 4 లక్షల క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం నమోదైంది. వరుసగా 5 రోజుల పాటు భారీ వరదలు కొనసాగాయి. 30వ తేదీ నాటికి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 207.41 టీఎంసీలకు చేరింది. ఆ 10 రోజుల వ్యవధిలోనే శ్రీశైలం ప్రాజెక్టుకు 200 టీఎంసీలకు పైగా ఫ్లడ్ వచ్చింది. జూలై 30న 3 గేట్లు తెరిచి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేశారు. ఇప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదలొస్తున్నాయి. ఇటు జూరాల ప్రాజెక్టుతో పాటు అటు తుంగభద్ర నుంచి 4,81,598 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతోంది. దీంతో 5,52,268 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 215.81 టీఎంసీలకు గాను 202.51 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను 882.60 అడుగుల లెవెల్లో నీరుంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తితో పాటు క్రస్ట్ గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా గోదావరి నదిలో సరైన వరద ప్రవాహం నమోదు కాలేదు. ప్రస్తుతం మేడిగడ్డ, సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్, భద్రాచలం వద్ద నుంచి భారీగా సముద్రంలో కలిసిన వరదంతా ప్రాణహిత ప్రవాహాలేనని అధికారులు చెబుతున్నారు. గోదావరి క్యాచ్మెంట్ ఏరియాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ఈ నెల 20 నుంచి గోదావరిలో అతి స్వల్ప ప్రవాహాలు మాత్రమే నమోదయ్యాయి. జూలై 18న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 20,833 క్యూసెక్ల వరద ప్రవాహం నమోదైంది. ఎల్లంపల్లికి గత నెల 21న 42,000 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా సీజన్ లో ఇప్పటి వరకు అదే ఎక్కువ కావడం విశేషం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఈ నెల 2న 52,164 క్యూసెక్ల ఫ్లడ్ నమోదైంది. సీజన్ లో ఆ ప్రాజెక్టుకు ఇదే అత్యధిక ఫ్లడ్. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వారం రోజుల నుంచే వరద ప్రవాహం మొదలయ్యాయి. తొలిసారిగా జూలై 27వ తేదీన సాగర్ ప్రాజెక్టుకు 52,000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో వచ్చింది. గత 3 రోజుల నుంచి 3.70 లక్షలు, 4 లక్షలు, 4.94 లక్షల క్యూసెక్ల చొప్పున భారీ వరద ప్రవాహాలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 312.05 టీఎంసీలకు గాను 240.83 టీఎంసీలకు నిల్వ చేరుకుంది. మరో 2-3 రోజుల్లో సాగర్ ప్రాజెక్టు కూడా నిండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా జూరాల ప్రాజెక్టుకు 19నే వరద ప్రారంభం కాగా ఆ తర్వాత 2-3 రోజులకే ప్రాజెక్టు నిండింది. దీంతో 20వ తేదీ నుంచి జూరాల ప్రాజెక్టులో వరదను దిగువకు విడుదల చేస్తున్నారు.